హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు చిన్న చిన్న పల్లెలుగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు నగరంలో కలిసిపోయాయి. అందులో కొన్ని ప్రధాన ప్రాంతాలుగా మారాయి. వాటిలో మాధాపూర్ ఒకటిగా చెప్పవచ్చు. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న ఈ ప్రాంతానికి సాయంత్రం 6 తర్వాత వెళ్లేందుకు భయపడేవారు. కానీ అక్కడ హైటెక్ సిటీ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంత స్వరూపం మారిపోయింది. మల్టీనేషనల్ ఐటీ కంపెనీలు అక్కడకు వచ్చాయి. అద్దాల మేడలు, ఆకాశాన్ని తాకే బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు భారీగా వచ్చాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు భారీగా రావడంతో ఉద్యోగుల నుంచి నివాస గృహాలకు భారీ డిమాండ్ పెరిగింది. అంతేకాక ఆఫీస్ అద్దెలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్లో 33% వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ 29 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలం అద్దెకు వెళ్లింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్లో మొత్తం 88 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 21% ఎక్కువ. దేశవ్యాప్తంగా 8 నగరాల్లో కలిపి సమీక్ష త్రైమాసికంలో 1.78 కోట్ల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 6% తక్కువ. జీసీసీల లీజింగ్ 20% తగ్గి 57 లక్షల చదరపు అడుగులకు చేరింది. దేశీయ కంపెనీల వాటా 28%గా ఉంది. ఐటీ సేవల సంస్థలు 38% స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. బెంగళూరులో 21% తగ్గి 42 లక్షల చదరపు అడుగులు, చెన్నైలో 9% పెరిగి 28 లక్షల చదరపు అడుగులు, ఢిల్లీ ఎన్సీఆర్లో 15% తగ్గి 27 లక్షల చదరపు అడుగులు, పూణేలో 9% తగ్గుదలతో 23 లక్షల చదరపు అడుగులు, ముంబైలో 27% క్షీణతతో 19 లక్షల చదరపు అడుగులు, కోల్కతాలో 190% పెరిగి 5 లక్షల చదరపు అడుగులు, అహ్మదాబాద్లో 13% వృద్ధితో 4 లక్షల చదరపు అడుగులు కార్యాలయ స్థలం అద్దెకు వెళ్లింది. ఈ నగరాల్లో జనవరి, సెప్టెంబర్లో 6.67 కోట్ల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. గత ఏడాది కంటే ఇది 24% ఎక్కువ. 2025లో ఈ నగరాలన్నింటిలో కలిపి మొత్తంగా 8.5 కోట్ల చదరపు అడుగులు కార్యాలయ స్థలం అద్దెకు వెళ్లే అవకాశం ఉందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ర్యాంక్ అంచనా వేసింది.